ప్రతి సాయంత్రం ఒక వృద్ధ తండ్రి తన ఇంటి తలుపు వద్ద కూర్చుని రోడ్డువైపు చూస్తూ ఉండేవాడు. బహుశా నగరానికి వెళ్లిన తన కుమారుడు ఈరోజైనా తిరిగి వస్తాడేమో అన్న ఆశ. పక్కింటివాళ్లు తరచూ అడిగేవారు, లక్ష్మయ్యగారు, మీ కొడుకు ఇప్పుడు పెద్దమనిషయ్యాడు, ఇంకా ఎందుకిలా ఎదురుచూస్తున్నారు? అప్పుడా వృద్ధుడు చిరునవ్వుతో ఇలా చెప్పేవాడు, అతను ఎంత పెద్దవాడైనా నా హృదయంలో మాత్రం ఇంకా నాన్నా అని పిలుస్తూ ప్రతి సాయంత్రం నన్ను హత్తుకునే అదే అమాయకమైన చిన్నపిల్లాడే. ఏళ్లు గడిచాయి. ఒకరోజు కుమారుడు తిరిగి వచ్చాడు. కాని ఒంటరిగా కాదు, కెమెరా, లైట్లు, ఒక బృందంతో వచ్చాడు. నా పేద తండ్రిని కలవడానికి వచ్చాను అని చెప్పాడు. ఇది నా సోషల్ మీడియా సర్ప్రైజ్. ఆ వృద్ధుడి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. చెప్పాలని ఎంతో ఉండింది, కాని అతని హృదయం చెప్పగలిగింది ఒక్కటే, నాయనా, పేరు కోసం కాదు, ప్రేమ కోసం నన్ను కౌగిలించుకుని ఉంటే నా ఆత్మకు శాంతి లభించేది. నీతి. తండ్రిని కలవగానికి సమయం కేవలం కెమెరా కోసం మాత్రమే అయితే ఇది గుర్తుంచుకోండి, గౌరవం సోషల్ మీడియాలో ఉండదు, అది ఆత్మలో ఉంటుంది. చూపించని ప్రేమే అత్యంత పవిత్రమైన ప్రేమ.